తొలి పలుకు ఛానల్కు స్వాగతం. నేను లలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆస్ట్రేలియా పర్యటనను ముగించిన ప్రధాని మోదీ తదుపరి న్యూజిలాండ్కు బయలుదేరిన ప్రధాని. ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చిన ప్రాచీన భారతీయ కళాఖండాలు హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. తాగునీటి పథకాలతో కీలక నిర్ణయాలకు ఆమోదం. దక్షిణ కొరియాలో లోకేష్ పెట్టుబడుల యత్నం. ఏపీకి పరిశ్రమలను ఆహ్వానించిన మంత్రి. తెలంగాణలో మళ్లీ యూరియా కొరత. మెదక్లో పోలీస్ బందోబస్తు మధ్య ఎరువుల పంపిణీ. కోహెడాలో అంతర్జాతీయ చేపల ఎగుమతి కేంద్రానికి శ్రీకారం. మత్స్యకారులకు భారీ ఊరట. తెలంగాణనే తొలి ప్రాధాన్యమన్న ఈటెల రాజేందర్. కాళేశ్వరం మరమ్మతుల జాప్యంపై ప్రభుత్వాన్ని నిలదీత. హైడ్రాపై కవిత విమర్శలు. మణుగురులో సింగరేణి అధికారుల ఆందోళనకు సంఘీభావం. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. జనసేన ప్రజా ప్రతినిధులకు పవన్ కళ్యాణ్ సూచనలు. కరూర్లో సీఎం విజయ్ సభ. డీఎంకేపై విమర్శలు. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకత. వరద ప్రభావిత సూరత్లో సహాయక చర్యల వేగం. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి. అయోధ్య ఆలయ వ్యవహారంపై కేజ్రీవాల్ ఆరోపణలు. సమగ్ర దర్యాప్తుకు డిమాండ్. అయోధ్యలో 432 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం. 2 ప్రాంతాల పేర్ల మార్పు ప్రకటించిన యోగి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించుకొని న్యూజిలాండ్కు బయలుదేరారు. పర్యటనలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య పౌర అణుశక్తి, సముద్ర భద్రత, కీలక ఖనిజాల రంగాల్లో పలు కీలక ఒప్పందాలపై చర్చించినట్టు సమాచారం. మెల్బోర్న్ క్రికెట్ మైదానాన్ని ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ అల్బనీస్తో కలిసి సందర్శించిన మోదీ ఇరు దేశాల మధ్య క్రీడలు, యువత, భాగస్వామ్యం, మౌలిక సదుపాయాలు, ప్రతిభాభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం, ప్రజలు అందించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త చిగురులు తొడిగిందని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆస్ట్రేలియా నుంచి తమిళనాడుకు చెందిన అమూల్యమైన ప్రాచీన కళాఖండాలు స్వదేశానికి తిరిగి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 11వ, 12వ శతాబ్దాలకు చెందిన భద్రకాళి అమ్మవారి కాంస్య త్రిశూలం, నంది గ్రానైట్ విగ్రహం, ఆరుముఖాల కార్తికేయుడి బసాల్ట్ శిల్పం తిరిగి భారత్కు చేరడం దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో కీలక ఘట్టమని పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు విదేశాల నుంచి 600కు పైగా ప్రాచీన కళాఖండాలు భారత్కు తిరిగి వచ్చాయని, ఇది భారత్ నాగరిక వారసత్వాన్ని కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన కృషి అని కొనియాడారు. అభివృద్ధితో పాటు పౌరసత్వ పరిరక్షణ లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని సిపి రాధాకృష్ణన్ వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు 9,355 కోట్ల మంజూరు, నీటి ఎద్దడి ప్రాంతాల్లో 2,943 తాగునీటి పథకాల అమలుకు 1,811 కోట్లకు పైగా పరిపాలనా అనుమతులు ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. విశాఖపట్నంలో జాతీయ దర్యాప్తు సంస్థ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, తిరుపతి జిల్లాలో లాజిస్టిక్ పార్కుకు భూసేకరణ, పర్యాటక రంగంలో సంగీత కార్యక్రమాలకు ప్రత్యేక విధానం, అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గృహోపకరణాల తయారీ సంస్థ కుక్కు ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి శ్రీ సిటీ లేదా తిరుపతిలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. దేశంలో 40% ఎయిర్ కండిషనర్లు, 35% టెలివిజన్లు ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతున్నాయని, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఎగుమతులకు అనుకూలమైన వసతులు రాష్ట్రంలో ఉన్నట్టు వివరించారు. అనంతరం దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థ ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో రైతులను యూరియా కొరత మరోసారి ఆందోళనకు గురిచేస్తుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో బారులు తీరారు. గంటల తరబడి నిరీక్షిస్తూ ఎరువుల కోసం పడిగాపులు కాశారు. రైతుల రద్దీ పెరగడం, తోపులాటలు జరిగే అవకాశం ఉండడంతో అధికారులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేపట్టారు. సాగు పనులు కీలక దశలో ఉండడంతో తగినంత యూరియా అందుబాటులో ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి రంగారెడ్డి జిల్లా కొహేడాలో 47.03 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అంతర్జాతీయ ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్కు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ కేంద్రం దేశంలోనే సముద్ర తీరం లేని రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి చేపల ఎగుమతి కేంద్రంగా నిలవనుంది. ఆధునిక శీతల గిడ్డంగులు, శుద్ధి, ప్యాకేజింగ్, కస్టమ్స్ శిక్షణ కేంద్రాలతో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని అభివృద్ధి చేయనున్నారు. సుమారు 2,000 మంది వ్యాపారులకు వ్యాపార అవకాశాలు, 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చేపలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించి మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఇక ఇదే సభలో మంత్రి మాట్లాడుతుండగా చేప పిల్లల డబ్బులు పంపిణీ చేయాలంటూ మత్స్యకారులు నిరసనకు దిగారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తనకు తొలి ప్రాధాన్యమని, ఆ తర్వాతే పార్టీ వ్యక్తిగత అంశాలంటూ స్పష్టం చేశారు. ఎగువ రాష్ట్రాల నుంచి ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతున్నప్పటికీ మోటార్లు నడపకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణలో 2 పంటలకు సాగునీరు అందుతుందని పేర్కొన్న ఆయన ఈ ప్రాజెక్టులో లోపాలుంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుపట్టడం సరికాదని, దానిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఈటెల రాజేందర్ కోరారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైడ్రా కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయకుండా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందంటూ ఆరోపించారు. చెరువుల ఆక్రమణల విషయంలో ప్రభావశీలులపై చర్యలు తీసుకోవడం లేదని, పేదలపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక మరోవైపు మణుగూరులో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సింగరేణి అధికారులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన కవితను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల నిర్బంధాన్ని దాటి ఓపెన్ కాస్ట్ గనిలోకి వెళ్లి కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఖరిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజా ప్రతినిధులకు కీలక దిశానిర్దేశం చేశారు. విజయవాడలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలు పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులతో మరింత సమన్వయం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడంతో పాటు ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వచ్చే అభిప్రాయాలను ఎప్పటికప్పుడు నాయకత్వానికి చేరవేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కరూర్ పర్యటనలో పార్టీ కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. డబ్బు కోసం ఓట్లు కొనుగోలు చేసే రాజకీయ సంస్కృతికి తమ పార్టీ ముగింపు పలికిందని అన్నారు. ప్రజలు లంచాలు ఇవ్వడానికి నిరాకరించాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న ఉప ఎన్నికల్లో డీఎంకేను ప్రజలు ఓడించాలని కోరారు. అనంతరం తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన విజయ్ మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ నుండి వెండి ఖడ్గాన్ని స్వీకరించారు. ప్రజలే అసలైన సంపద అంటూ వ్యాఖ్యానించారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి వరద ప్రభావిత సూరత్లో సహాయ పునరుద్ధరణ పనులను అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి తొలగింపు, పారిశుద్ధ్యం, శిథిలాల తొలగింపు పనుల పురోగతిని సమీక్షించి విద్యుత్, తాగునీరు వంటి అత్యవసర సేవలను త్వరగా పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశించారు. వరదల్లో ఆస్తులు, దుస్తులు కోల్పోయిన వలస కార్మిక కుటుంబాలకు కొత్త దుస్తులు అందించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల సర్వేను 72 గంటల్లో పూర్తి చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. వ్యాపార సంస్థలకు అవసరమైన సహాయం, బీమా క్లెయిమ్ల వేగవంతమైన పరిష్కారం కోసం ప్రత్యేక నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు హర్ష సంఘవి వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అయోధ్య శ్రీరామ మందిరానికి సంబంధించిన భూ కుంభకోణం, నిర్మాణ కాంట్రాక్టులు, కానుకల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారాలపై ఆధారాలు ఉన్నప్పటికీ దర్యాప్తు చేపట్టడం లేదని, ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా పెద్దలను కాపాడే ప్రయత్నం జరుగుతుందంటూ విమర్శించారు. ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా భక్తులు విరాళాలు అందించారని, వారి విశ్వాసాన్ని దెబ్బతీసే ఆరోపణలపై పారదర్శక విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో 432 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 217 అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కిరౌని సుచితాగంజ్ నగర పంచాయతీకి మా జ్వాలామాయి నగర పంచాయతీగా పేరు మారుస్తున్నట్టు ప్రకటించారు. అలాగే బదర్సా ప్రాంతం ఇకపై భారత్ నగర్ నుండి భారత్ కుండ్ పేరుతో గుర్తింపు పొందుతుందని తెలిపారు. అయోధ్య అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అయోధ్యను మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.